అందించడం పెద్ద వివాదంగా మారింది. మహిళా గ్రూపులు మహిళలు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందా అని గ్రూపుల్లో లేని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చిరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో మహిళలు గొడవకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందరూ మహిళలకు చీరలు అందించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా గ్రూపులో ఉన్నవారికి చీరలు అందించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వానికి వారు ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మహిళా గ్రూపులోని మహిళలకు కూడా చీరలు అందించేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొద్దున్న పని చేసిండు, మా చేనులో ఎండిపో బతికిపించిండు. ఇవాళ బట్టగాళ్ళు ఆకులు కట్టుకొని కడవలు వస్తారు, గురుపులలో గుద్దవట్లు కట్టుకొని వస్తారా? మేము నాటకం ఆటలేక మాకెందుకు మేము కాదా? మేము ఓటేయమా? మేము అందరం కాపాడితే నువ్వు గెలుస్తావు, లేకపోతే కరెక్ట్ కాదని నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు బిడ్డ. అది ఆలోచన చేసుకొని పని చేయాలి. ఎందుకు ఇయ్యవు? అది అలాగుంటది కథ. నా పిత్రుడు మీ పిత్రుడు ఏది అవసరంలో మేము కోపడి చాలా గెత్తాం. నీ ఎత్తున దిక్కు ఇది కరెక్ట్ కాదు. ఓడి వెళ్తాడు చెప్తున్నా. వాళ్ళకి కరెక్ట్ గా ఇయ్యాలి. లిస్ట్ చూసుకుంటా, బియ్యం కార్డు చూసుకుంటా, అది కరెక్ట్ గా ఆలోచన చేసుకో, అర్థం చేసుకొని పని చేయి. నువ్వు ఇంటికి వచ్చిన్నాడు ఏమంటారు? మేము ఓటేయమా? మాకు ఎందుకు చీర అంటారు? ఆలోచన చేసుకుని అందరూ పంపు బిడ్డ. ప్రజలు ఆ బట్టలు ఒకరికి ఇచ్చి ఒకరికి పక్షవాదం పెట్టద్దు. 20 రోజులు అవుతాయి. వికారం పని అది. మహిళకు గ్రూపులు ఉన్న వాళ్ళు వేసిర్రా? మేము వేయలేము ఓట్లు. సీరియళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తలేరు ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు. మీరేం గెలుపు నాకు తెలియదు కానీ మీరు చేతి గుర్తులు మరి మాకు ఇయ్యారా? మేము వేయలేదు ఓటు, మరి వాళ్ళెత్తనే గెలిచిర్రా? చెప్పు. మేము ముసలి వేయండి, మీరు గెలిచిర్రా? గ్రూప్లో ఎత్తనే గెలిచిర్రా? చెప్పు. ఎందుకు అయ్యారు? మాకెందుకు ఇయ్యారు చీరలు? చెప్పు. ఇయ్యాలి, అది పద్ధతి కాదు. అన్ని బదలాంచినావు, అంతటి గడ్డ కూడా అన్ని బదలాంచినావు. 4000 పింఛని, తులం బంగారం, ₹1,00,000 వరకల్లా రెచ్చిపోయి వేసిరని మాట్లాడిరా. ఇప్పుడు చీరలు సీరియల్ ఇవ్వకపోతే సంగతి వేరే ఉంటుంది. మేము అస్సలు ఎడసగట్టము.